Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. లివ్ ఇన్ రిలేషన్షిప్ పెళ్ళికి ముందు భేదాభిప్రాయాలు రాకుండా పెళ్లి తర్వాత ముందే ఒకసారి లివ్ ఇన్లో ఉంటే వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, మనతో పాటు ఉంటే మనకి సెట్ అవుతుందా లేదా అని చూద్దామని చాలామంది కపుల్స్ ఈ మధ్య అది ఫాలో అవుతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని చూస్తున్నాం. ఏంటి మ్యామ్ దానివల్ల ఉండే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలా ఉంటాయి? ఇది కొంతమందికి సక్సెస్ అయింది, వాళ్ళ లైఫ్లో బాగుంటున్నాయి. ఏది లివింగ్ రిలేషన్షిప్లో ఉండి కొంతకాలం పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. కొంతమంది మిగతా వాళ్ళు కొంతమంది బాగాలేదు. కొంతమందే బాగున్నారంటే మిగతా వాళ్ళు బాగాలేదు. ఎందుకు చెప్పు, గెస్ట్ చేయగలవా? ఓకే, తర్వాత కూడా భేదాభిప్రాయాలు రావచ్చు కదా. భేదాభిప్రాయాలు కాదు, ఆలోచనలు. ఓకే, ఆలోచనలతోనే ఉంది ఏ పనైనా సరే. ఇది మంచిగా ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది. మనం వెధవ బుద్ధితో ఆలోచిస్తే వెధవతనంగా తయారవుతాయి ఆ పనులైనా ఆ విషయాలైనా. అవునా? సరిగ్గా ఆలోచిస్తేనే కదా, పాజిటివ్గా వెళ్తేనే కదా. ఇప్పుడు ఇది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఎక్కడి నుంచో, ఈ దరిద్రాన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇది మనకి దరిద్రమైంది. అక్కడ కరెక్ట్. అక్కడ ఎందుకు కరెక్ట్ అయింది అది ఆలోచించారా ఎప్పుడన్నా? ఆహా బాగుంది, విచ్చలవిడిగా దేశదిమ్మర్లాగా శుభ్రంగా తిరగచ్చు అని చెప్పి అదొక్కటే మీరు తీసుకున్నారు, అదే ఫాలో అవుతున్నారు. చివరికి నాశనం అవుతుంది. ఇదిలా ఎందుకు నాశనం అవుతుంది అని ఎవరన్నా ఆలోచించారా? మరి కొంతమంది బాగానే సక్సెస్ అయ్యారు, ఎందుకు సక్సెస్ అయ్యారు అనేది ఆలోచించారా? నేను చెప్తా ఈ డిఫరెన్స్. వీళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ చక్కగా జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. చక్కగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు చక్కగా ఆలోచించారు. ఇది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న వీళ్ళు చేసుకున్నది, వాళ్ళిద్దరూ కూడా ఇంపోర్ట్ చేసుకున్నదే. కానీ ఒకళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఒకళ్ళు ఫెయిల్ అవుతున్నారు. అంటే రీజన్ ఏంటంటే అక్కడ ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఇది ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చెయ్యాలి ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి బాగా తెలుసు. తెలిసారు కాబట్టి సరిగ్గా వెళ్ళారు ఆ పాతలో. అర్థమైందా? సరిగ్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు కలిసాయి, చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, చక్కగా ఉంటున్నారు. వీళ్ళు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళేంటి, అసలు విషయ పరిజ్ఞానమే లేదు అక్కడ. ఇంకా అవగాహన ఎక్కడ వస్తుంది? ఉండదు. ఏదో ఇప్పుడు ఒక వస్తువు బాగుంటుందమ్మా, బాగుంది తెచ్చేసుకుంటాం. దాని డిజైన్ బాగుంటుంది, షేప్ బాగుంటుంది, అబ్బా భలే దగదగలాడిపోతే తెచ్చుకుంటాం. కానీ అంతవరకే ఆలోచిస్తాం మనం, దాని లోటుపాట్లు మనం ఆలోచించం. కొద్ది రోజులు అయిన తర్వాత అది పెయింట్ పోతుందా, విరుగుతుందా, పగులుతుందా, బీట్లు ఇస్తాయా, ఇవన్నీ మనం ముందు ఆలోచించాం. అసలు అది అంత ఇదిగా తయారు చేశాడు, దానికి అంత కాస్ట్ పెట్టాడు, ఎందుకు పెట్టాడు అని అన్నీ ఆలోచించినట్టయితే మనం కొనుక్కోవాలా లేదా మనం ఆలోచిస్తాం. ఎక్కడుంది? ఇక్కడ ఆలోచనలోనే కదా ఉంది. సరైన ఆలోచన చెయ్యకపోవటం వల్ల మనము అలాంటి వస్తువు తెచ్చుకుంటాము, తొందరలోనే అది ఏదోటి అవుతుంది. కలర్ పోవడమా, విరగడమా, పగుళ్ళు రావడమా, లేకపోతే ఉపయోగపడకపోవటమా అనేది జరుగుతుంది. అలా పెట్టుకుని కూర్చోవాలి. దాన్ని తర్వాత పశ్చాత్తాపడితే లాభమే ఉంది, దాన్ని డబ్బులు పోయాయి, అనవసరంగా తెచ్చామనిపిస్తుంది. అలాగే ఇది కూడా సరైన ఆలోచన, సరైన అవగాహన లేకుండా ఇది అసలు ఎలా మనం ఏ పాత్లో వెళ్ళి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది తెలియకపోవడమే. ఈ రిలేషన్షిప్లో ఉండి మనము దీన్ని ఎందుకు రిలేషన్షిప్లో ఉన్నారు నువ్వు చెప్పావు, అన్నీ బాగుంటే పెళ్లి చేసుకుందాము అనే ఆలోచన ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు? చేయట్లా. అవసరాలు తీర్చుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఒకరికొకళ్ళు తిరగడం, సిగరెట్లు తాగడం, మందు తాగడం, ఇష్టం వచ్చినట్టు పొరలడము, ఇవి చేస్తున్నారు తప్ప అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు? మీరు అసలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం తెలుసుకుంటున్నారు? ఒకవేళ తెలుసుకోవటం అది నిజమైతే ఎందుకు విడిపోతున్నారు? మరి ఎంత శాతం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? అంటే సెట్ అవ్వట్లేదని తెలుసుకుని విడిపోతున్నారు. సెట్ అవ్వకపోవడం కాదు, సెట్ అయ్యేలాగా మీరు అసలు ఆలోచనలు చేయటం లేదు. ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళు చూసింది వద్దు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, సన్నాసులు, పెళ్లి చేయలేరు, వాళ్ళకి చేత కాదు. మరి మీరు చూసుకుంటున్నారుగా, అవి ఫెయిల్ అవుతున్నాయి లవ్లు. సరే కొత్తది కనిపెట్టారు, కొన్నాళ్ళు కలిసి ఉంటే అబ్బో బాగా తెలుసుకుంటాం. అసలు ఇందులోనే మ్యాక్సిమం ఫెయిల్ అవుతున్నారు. ఇంకా లవ్ మ్యారేజెస్ అయినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా కొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఇది కదా కంప్లీట్గా డ్యామ్ ఫెయిల్ అవుతుంది. సక్సెస్ అయింది చాలా తక్కువ శాతం. ఏంటంటే సరైన వేలో దీన్ని తీసుకెళ్ళట్లేదు, సరైన పద్ధతిలో దాని గురించి
ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, మనం నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మంచి ఆలోచనలు చేయాలి, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, తన అలవాట్లు ఏంటి, తన బుద్ధులు ఏమిటి, తన వ్యసనాలు ఏంటి, తన ఫ్యామిలీ ఏంటి, ఏ యాంగిల్లో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది కదా తెలుసుకోవాలి. అవును, కలిసి ఉన్నప్పుడు అన్ని కనిపిస్తాయి కదా. నేను ఒక వీడియోలో చెప్పాను, లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెళ్లి నుంచే కలిసి ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండిట్లోనూ ఫెయిల్యూర్స్ వస్తున్నాయని చెప్పుకున్నాం. ఇందులో ఎందుకు రావాలి? నువ్వు అనుక్షణం ప్రతి యాంగిల్లో నిమిషం కనిపెడుతున్నావు కదా, ఒకళ్ళనొకళ్ళు కనిపెడుతున్నారు. కనిపెడుతున్నప్పుడు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఓ ఎస్ కుదరలేదు, వద్దు వచ్చేస్తున్నాం. కానీ అన్నీ బాగున్నాయి, వాడే జీవితం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని తెగతంపులు చేసుకుని వెనక్కి వస్తున్నారుగా. ఇదేగా ఫెయిల్యూరు అంటే. నచ్చకపోతే ముందుగానే వెళ్ళటం అనేది అది వేరు, బేస్ అయి ఉన్నారు దాని మీద. కానీ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని కుదరక తన్నుకుని విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు? ముందు కలిసింది తర్వాత ఎందుకు కలవట్లేదంటే సరైన ఇది ఆ రిలేషన్షిప్ గురించి లివింగ్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అవగాహన లేవు, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి అనేది లేదు. ఫారిన్ కంట్రీస్లో దీని గురించి వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. ఇంకోటి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా దాదాపు అలాగే ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి సెట్, మనకి సెట్ కావు. అంతే. ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ మనకి వేడి ఎక్కువ ఉంటుంది, మనం ఏం తింటాం? రైస్ తింటాం, తర్వాత కొంచెం కాటన్ బట్టలు ఎక్కువ వాడతాము, అవునా? మరి నార్త్లోనేమో ఉలెన్స్ వాడతారు, చపాతీ గోధుమలు అలాంటివి ఎక్కువ తింటారు. ఎందుకు? వాతావరణం ఇక్కడ సెట్ కాదు. మనం వెళ్ళి ఆ వేషాలు వేస్తే మనకు సెట్ కాదు, వాళ్ళు వచ్చి ఈ వేషాలు వేస్తే వాళ్ళకే సెట్ కాదు. అందుకని ఎవరిదాళ్లే తింటాం, ఎవరిదాడే బట్టలు అదేంటి ఉలెనా కాటనా అనేది కట్టుకుంటాడు. అంతేగాని ఒకరిదొకడు పాటిస్తే సెట్ అవ్వదు. అలాగే ఫారిన్ కంట్రీలో ఉన్న కల్చరు అక్కడ సెట్, ఇక్కడ సెట్ కాదు. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి. ఒకవేళ కో లివింగ్ వస్తే ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి ఉందామని చెప్పి ఒక రూమ్ కి తీసుకొస్తే అప్పుడు తెలియకుండా లేకపోతే తన ఇష్టానికి నా ఫ్రెండ్ అని చెప్పేసి ఇంకొకరిని తీసుకొచ్చి ఆ రూమ్ లో పెడితే వాళ్ళు ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతే అది కూడా ఒక ప్రాబ్లమే కదా. ఇలాంటి ఆలోచన ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడు ఇది కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఈ దరిద్రాన్ని కూడా. ఇంతకు ముందు విన్నావా మనం ఎప్పుడైనా? నువ్వు కూడా పుట్టి 20 ఏళ్ళన్నా అయి ఉంటుంది కదా, ఎప్పుడన్నా 20 సంవత్సరాల్లో విన్నావా? లేదు కదా. అహమ్మ వాళ్ళ ఒక పెళ్ళయిందంట అని పెళ్ళికి వెళ్ళి వచ్చావే తప్ప ఈ దరిద్రపు వ్యవహారాలన్నీ మనం విన్నామా? ఒక లవ్ మ్యారేజ్ అంట అని వింతగా విన్నాం మహా అయితే. ఇలాంటివి అసలు లేవు, కొత్తగా పుట్టుకొచ్చాయి. అంటే కరోనా ఎలా వచ్చిందో, కరోనా వచ్చినట్టు కోవిడ్ వచ్చినట్టు ఇంకో రోగాలు చాలా ఉన్నాయి, పేర్లు ఎందుకులే మనకి. ఈ కోవిడ్ బయట నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చినట్టు ఇవన్నీ ఇలాంటివి కూడా ఇంపోర్ట్ అయ్యి వచ్చినాయి అనమాట. మాయ రోగాలు, అవి రోగాలు ఇవి మాయ రోగాలు. అలా ఇంపోర్ట్ అయ్యి వచ్చినాయి కాబట్టి వీళ్ళకి స్టైల్గా గొప్పగా ఫ్యాషన్గా ఉంది. వీళ్ళే కోలివింగ్ కూడా దానికి తగ్గట్టు డబ్బు ఎలా సంపాదించాలని అడ్డదారులు తొక్కి ఏ దారి దొరికితే ఆ దారిలో బిజినెస్ చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టి కోట్ల మీద కోట్లు కట్టి ఇంకా ఏమైనా చేస్తున్నారు. అడ్డదారిలో డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టే ఇప్పుడు మరి డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి జనానికి. ఈ కోలివింగ్ హాస్టల్స్ ఇవన్నీ బిజినెస్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి పొలమని వెళ్తున్నారు. ఆ ట్రాప్ లో ఎందుకు పడుతున్నారు జనం? బాగుంది వీళ్ళకి, ఇట్స్ నైస్, ఫ్యాషన్ మరి, లేకపోతే చాలా కంఫర్టబుల్గా ఉంది. సమానత్వం, అమ్మాయితో ఎందుకు కలిసి ఉండాలి నేను? అబ్బాయితో ఉంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఏమవ్వదా చెప్పండి, అవునా? అవుతుందా? అందుకని వెళ్తున్నారు కోలివింగ్కి. ఏమవ్వదు మాకు, మేము సమానం, అబ్బాయిలతో పాటు సమానం. చాలాసార్లు చెప్పాను, చాలా మంది కూడా చెప్పారు, ఎప్పటికీ సమానం కారు. ఎక్కువ తక్కువ అనే మన ట్రీట్మెంట్ ఇచ్చే ట్రీట్మెంట్లో అట్లా భావించి నువ్వు తక్కువ అని చూడకూడదు అన్నారే కానీ సమానం అనేది వేరు. ఎందులో సమానం అవుతారు? ఈ జెండర్ విషయంలో అయితే అస్సలు సమానం కారు. ఇంకొకటి, జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ నేరాలు చూస్తుంటే మరి బలైపోతున్నది ఎవరు? చంపినా తనే జైలుకి వెళ్తుంది, చచ్చినా తన జీవితం ముగిసిపోతుంది. అంటే రెండు విధాల తనకే అన్యాయం జరుగుతుందా లేదా? ఇప్పుడు చంపితే వాడు చేస్తాడు, అది పక్కన పెడదాం. ఒక ఆడపిల్ల పువ్వుతో పోలుస్తారు. నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే పువ్వులాగా ఇంట్లో ఉండాల్సింది నీడపట్టున నువ్వు జైల్లో ఉన్నావు అని అనుకుంటారా లేదా? అనుకుంటారు. ఏ రోజుల్లోనైనా ఈ మాటలు అనుకుంటారు. ఇప్పుడేంటి ఈ మాటలు ఈ రోజుల్లో చెప్తుందంటే ఎస్, ఈ మాటలు ఎవర్ గ్రీన్ మాటలు ఇవి. ఏ రోజుకైనా సరే ఆడపిల్లలు ఆడవాళ్ళు
కాస్త సున్నితంగా ఒక పక్కన ఏమంటారంటే ప్రశాంతంగా రెస్ట్గా ఉండాలని ఏదో ఒక సమయంలో కోరుకోరా ఎందుకు మగవాళ్ళలాగా ఎగరొచ్చుగా 24 గంటలు బూటు ప్యాంట్ వేసుకుని తిరగచ్చుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా మ్యామ్ ఎక్కడ తిరుగుతున్నారు ఇంటికి రాగానే అమ్మ మీద చూపిస్తారుగా ఇంత నిక్కర వేసుకుంటారు బయటకు వెళ్ళినప్పుడు గొట్టాల్లాగా జీన్స్ వేసుకుంటారు ఇంటికి రాగానే ఇంత నిక్కర వేసుకుంటారు నాన్నున్నా అన్నున్నా తమ్ముడున్నా తాతన్నా బాబాయ్ అన్నా ఇంతంత నిక్కర్లు వేసుకుని వాళ్ళు ఒళ్ళో కూర్చుంటారు అంత గారాభం అనమాట ఇక్కడ ఇంత సుకుమారం ఇంత ముద్దు అని వాళ్ళు ఫీల్ అవుతారు చూసే వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో అది బయటకేమో పెద్ద మెచ్యూర్డ్ లెవెల్స్ అనమాట జీన్స్ వేసుకోవడం ఇంకోటి వేసుకోవడం వాళ్ళతో సమానంగా నీ జీన్స్ నేను వేసుకున్నాను అంటే మగవాళ్ళ శరీర ఆకృతికి సంబంధించి తగినట్టుగా అవి తయారు చేశారు అసలు ఆ జీన్స్ అనేది మన బట్ట కానే కాదు అదేంటంటే రష్యాలో దీనికి ఒక కథ ఉంది రష్యాలో గనుల్లో భూమి లోపల వర్క్ చేసేటప్పుడు అక్కడ నియంతృత్వపు స్వభావాలు అటువంటి ధోరణులు ఉండేవి బానిసత్వపు ఇదిగా వర్క్ చేయించేవారు ఎన్నో నెలల తరబడి ఇంటికి వెళ్ళేవారు కాదు అక్కడ గనుల్లోనే వాళ్ళతో చేయించేవారు అప్పుడు వాళ్ళకి బట్టలు వాషింగ్ కష్టము తర్వాత ఏ బట్టలు వేసుకున్నా అరిగిపోయి చిరిగిపోతాయి వాళ్ళకి అందుకని ఒక క్లాత్ని కనిపెట్టారు వాళ్ళు కనిపెట్టి ఇంకొకటి ఏంటంటే జీన్ అంటే ఈ గుర్రం మీద వేస్తారు ఒకటి జీన్ దాన్ని కూడా జీన్ అంటారు లైక్ అటువంటి మెటీరియల్తోనే తయారు చేసేవారు అప్పట్లో అది తర్వాత మార్పు చెంది ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఈ జీన్స్ లోకి వచ్చింది ఆ క్లాత్ అసలు వేరే ఉండేది వాటితో ప్యాంట్ తయారు చేస్తే దాన్ని జీన్స్ అన్నారు ఎందుకు అని అంటే కొంచెం గుర్రం మీద వేసే జీన్ మెటీరియల్ ని మిక్స్ చేస్తే చిరగదు అరగదు కరగదు కావాలంటే ఏమన్నా ఆ గనుల్లో పనిచేసినప్పుడు మురికి అంటుకుంటుంది దానికి ఆగటం కోసమే అలా తయారు చేసేవారు జీన్స్ దాన్ని జీన్స్ అన్నారు ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది తెలుసా పూర్వాపరాలు తెలుసుకుని మనం ఇప్పుడు అది ఇప్పుడు తెలిసిన వాళ్ళు అసహించుకుంటారు జీన్స్ని తెలియని వాళ్ళు ఫ్యాషన్ స్టైల్ అబ్బో మేము కూడా వేసుకున్నాం అదనమాట దాని కదా ఇప్పుడు అది మగవాళ్ళకి గనుల్లో పనిచేసే వాళ్ళకి సూటబుల్ అది సున్నితంగా ఉండే అమ్మాయిలు ఇరికించుకొని కాళ్ళు అందులో ఒక కొన్ని జీన్స్ చూసారంటే చాలా గట్టిగా ఉంటాయి అది కాలు బలవంతంగా లోపల పెట్టాల్సి వస్తుంది గబక్కన వేసుకుంటే వేసుకోలేదు కదా స్కిన్నీ జీన్స్ కాదు అది క్లాతే చాలా లావుగా ఉంటుంది తొడుగులాగా అది పైకి రాదు మన కాలుని లోపల పెట్టి దోపాలి తప్ప అది రాదు దానికే అది అంత ఫిట్ గా టైట్ గా ఉంటుంది అది గనుల్లో వాళ్ళకి అలాగే తయారు చేసేవారు అలాంటివి అమ్మాయిలకి సౌకర్యవంతంగా ఉంటాయా అందుకే ఇప్పుడు మార్చారు కదా మ్యామ్ జీన్స్లు కూడా లూజ్ గా వస్తున్నాయి చెప్పేది అదే మార్చుకుని వేసుకుంటున్నారు అది వేరే విషయం అసలు అది మగవాళ్ళకి బయటకు వెళ్ళే పనులు చేసే వాళ్ళకి కంఫర్ట్ అని మగవాళ్ళకి తయారు చేశారు మెల్లమెల్లగా అమ్మాయిలకి తయారు చేశారు డిఫరెంట్గా ఓకే ఫ్యాషన్ పేరుతో ఇంకో రకంగా సున్నితంగానే తయారు చేశారు అనుకుందాం ఏమైనా సరే అందులో ఎంత కంఫర్ట్ ఉందో మరి వేసుకునే వాళ్ళకి తెలియాలి ఓకే అది అర్థం చేసుకోవాలంతే దీన్ని వాదన ఏమి కాదు ఇది అలా వేసేసుకుని మేము సమానం అయిపోయాం అనుకుంటే ఎలా ఇప్పుడు నేను జీన్స్ గురించి చెప్పడం కాదు నా ఉద్దేశం ఇప్పుడు అది సమానం అనుకుంటే ఎలా అలాంటి బట్టలు వేసేసుకుని బూట్లు వేసేసుకుని బండి మీద వెళ్ళిపోతే సమానం అయిపోతారా ఎప్పటికీ ఒకటి కాలేరు ఈ బాడీ వేరు ఆ బాడీ వేరు ఇంకో లివింగ్లో చేరి అబ్బా మేము సమానత్వం సంపాదించేసాం నాకు ఒక ఫ్రెండ్ అని చెప్పి భుజం మీద చేసుకోవటం తిరగడము అన్నీ జరుగుతుంటాయి ఒకళ్ళతో కాదు పక్క రూమ్లో ఉన్న వాళ్ళతో కూడా స్నేహాలు చేస్తారు నీతో నాకేం సంబంధం నువ్వు ఫ్రెండ్ అంతే అతను నా ఫ్రెండ్ నా రూమ్కి వస్తాడు ఇలా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని హత్య చేశాడు ఎవరు కోలివింగ్ పక్క రూమ్లో ఉన్నవాడే హత్య చేశాడు అయితే తలుపు కొట్టాడు ఈ అమ్మాయితో ఉండే అబ్బాయి బయటికి వెళ్ళాడు లేడు పక్క రూమ్లో ఉన్నవాడు వచ్చాడు డోర్ కొట్టాడు అది తెలిసిన వాడే కదా అని తీసినప్పుడు ఏమైంది నువ్వు నాకు కావాలి నిన్ను నేను ఎంజాయ్ చేయాలి అని కత్తి చూపించి బెదిరించాడు డైరెక్ట్గా మరి తెల్లబోయింది కానీ కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి నేను పీరియడ్లో ఉన్నాను ఇప్పుడు కాదు అంది జస్ట్ తప్పించుకోవడానికి అంటే కాదు కుదరదు అది వాదన చేసినప్పుడు తీసి చూపించు అన్నాడంట అంత దారుణమా వాడు ఎవడో వచ్చి చూపించమనటం ఏంటి వాడి అసలు మనిషేనా ఇంకా చింపేసి ఆ కత్తితో వెనక పొడిచాడంట ఆ దెబ్బకి ఎంత విలవెల్లాడుతుంది సమానం అంటున్నామే దెబ్బ తగిలితే మరి మనం ఓర్చుకుంటున్నామా ఏడుస్తాం కదా అయ్యో అని ఏడుస్తామా మొర్రో అని ఏడుస్తామా
ఎందుకు ఏడవద్దు, మన సమానం. కుదరదు, అది ఏడుపు వస్తుంది, ఓర్చుకోలేం కాబట్టి ఏడుపు వస్తుంది. ఈ లోపల వాడు కత్తితోనే అన్ని చీరేసి బట్టలు ఓపెన్ చేసేసాడు. చూస్తే ఆ అమ్మాయి డేట్లోనే ఉంది. వాడు ఏం చేశాడు, నాకు డబ్బులు ఇవ్వు, 50,000 40,000 అన్నాడంట. డబ్బులు ఇవ్వు, నేను మళ్ళీ రేపు వస్తాను, నిన్ను ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఎవరికని చెప్పావంటే చంపేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు కాస్త ఆ రూమ్మేట్ తర్వాత వచ్చాడు, చెప్పింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సరే వాడిని పట్టుకున్నారు, అదంతా తర్వాత సంగతి. అసలు ఇది మనకి కరెక్టా? ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిలందరూ మళ్ళీ కోలివింగ్కి వెళ్తారా? ఇది మానుకోండి అని చెప్తున్నాను నేను. చాలామంది చెప్తున్నారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఇది మనది కాదు. కాకరకాయ తినమంటేనే తినరే, మనది కానిది ఎందుకు తీసుకుంటారు? మనది కానప్పుడు తీసుకోకండి, మనకు సెట్ అవ్వదు, మన ఆలోచనలు కావయ్యి. మన ఆలోచనలు చేయలేము. కోలివింగ్లో ఎలాంటి ఆలోచన చేయాలో ఆలోచన చేయలేము మనం. అలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు పర్ఫెక్ట్గా పాజిటివ్గా మనం చేయలేము. ఎందుకంటే ఆ కల్చర్ మనది కాదు, ఎలా ఉండాలో మనకు తెలియదు. ఒక కొత్త బట్టలు వచ్చినాయి ఫారెన్ నుంచి, ఎక్కడి నుంచో వచ్చాయి, డిజైన్ బాగుంది, కొనుక్కునేసేసుకుంటాం, దాని పూర్వపరాలు తెలియవు. ఇప్పుడు ఇది కూడా ఇంతే, ఈ విషయం ఎక్కడి నుంచో వచ్చింది, మనకు తెలియదు ఎట్లా ఫాలో అవ్వాలో, కానీ దిగేస్తాం అందులో. తర్వాత ఏం చేయాలో తెలియదు, వెనక్కి తిరిగిస్తే అర్థం కాదు. సో అప్పుడు జరిగే నష్టాలు. కాబట్టి ఈ రిలేషన్షిప్స్, కోలివింగ్స్ ఇవి నష్టాన్ని కలిగిస్తాయి. మెయిన్ ఏంటంటే మనకి సెట్ కావు, మనది కాదు. ఆ ఆలోచనలు మనం చేయలేము, మనకి కుదరదు. కాబట్టి మానుకోమని నేను చెప్తున్నా. ఇలాంటివి చేశారంటే ఇలాంటివే జరుగుతాయి మరి ఘోరాలు. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.